ఇన్స్టా రీల్స్ టెన్నిస్ క్రీడాకారిణి ప్రాణాలు తీశాయి. పిచ్చి పిచ్చి రీల్స్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని రాధికా యాదవ్ని కన్న తండ్రి కాల్చి చంపాడు. యూపీలోని గురుగ్రామ్లో ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్ చేస్తోంది. అదే పనిగా రీల్స్ చేయడం ఆమె తండ్రికి నచ్చలేదు. ఆ రీల్స్తో తెలిసిన వాళ్ళ ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో తండ్రి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. గురుగ్రామ్లోని ఆమె ఉంటున్న నివాసంలోనే ఈ ఘటన జరిగింది. తల్లి పుట్టినరోజునే కూతురు ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాధిక ఎన్నో పతకాలు సాధించింది. ఇటీవల ఆమెకు గాయం కావడంతో ప్రొఫెషనల్ టెన్నిస్ కు దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే లక్ష్యంతో కొన్నాళ్లుగా రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఇది నచ్చని తండ్రి గురువారం ఉదయం 10:30 ఇంట్లోనే రాధికపై కాల్పులు జరిపాడు. 3 బుల్లెట్లు ఆమె శరీరంలో దిగాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాధికా యాదవ్ టెన్నిస్ రంగంలో మంచి ప్రతిభ చూపించే క్రీడాకారిణి. ఆమె ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్లో రిజిస్టర్ అయింది. రాధికా యాదవ్ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ లో 113వ ర్యాంక్ను సాధించింది. ఇది ఆమెను ప్రపంచంలోని టాప్ 200 డబుల్స్ క్రీడాకారుల్లో నిలిపింది. ఆమె కెరియర్లో గర్ల్స్ అండర్ 18లో 75, మహిళల డబుల్స్ లో 53, మహిళల సింగిల్స్ లో 35 ర్యాంకుల వరకు వెళ్లింది. సానియా మీర్జా తర్వాత గొప్ప క్రీడాకారిణిగా ఎదిగే సామర్థ్యం ఉన్నట్లు టెన్నిస్ వర్గాలు అంచనా వేశాయి. గాయంతో టెన్నిస్ కు దూరం అవ్వడం ఆమెని బాధించింది. ఆటతో కాకపోయినా ఇన్స్టా రీల్స్ తోనైనా పాపులర్ కావాలని అనుకుంది. అందుకు రోజుకో రీల్ కోసం ప్రయత్నించింది. లైక్ల కోసం కొన్నిసార్లు గీత దాటేది. ఇది ఆమె తండ్రికి నచ్చలేదు. పిచ్చి పిచ్చి రీల్స్ తో పరువు పోతోందని ఎన్నోసార్లు నచ్చజెప్పాడు. అయినా రాధికా యాదవ్ వినలేదు. పిచ్చి పిచ్చి రీల్స్ తో తల ఎత్తుకోలేకపోతున్నానని వాపోయాడు. ఈ క్రమంలో తండ్రి కూతురు మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో రాధికని కాల్చి చంపాడని స్థానికులు చెబుతున్నారు. इसमें आज मॉर्निंग आवर्स में सेक्टर 56 पुलिस स्टेशन गुरुग्राम में एक इन्फॉर्मेशन मिली थी एक निजी हॉस्पिटल से कि एक लड़की है जिसको कुछ गोलियां लगी हैं जो मृत अवस्था में हॉस्पिटल में है। जिसके ऊपर पुलिस टीम के द्वारा हॉस्पिटल में जाकर के पता किया गया तो मालूम हुआ कि ये राधिका नाम की लड़की थी और करीब 25 वर्षीय लड़की है जो कि सेक्टर 57 के किसी एरिया में रहती है। पुलिस के द्वारा उसके घर जाकर के पता किया गया लेटर ऑन, तो मालूम हुआ कि ये जो राधिका है ये टेनिस प्लेयर थी और फिलहाल ये कोई अपनी टेनिस अकेडमी चला रही थी। इसके पिता के द्वारा इसको गोलियां मारी गई हैं।